పౌలు అంటాడు, యేసుక్రీస్తే రక్షకుడయ్యా, ఈ లోకమునకు యేసుక్రీస్తే రక్షకుడు, అది నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. పౌలా, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు యేసుక్రీస్తే లోక రక్షకుడని ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగితే ఆయన అంటాడు, నన్ను చూడండి, నా బ్రతుకు చూడండి. ఒకప్పుడు నేను దుర్వాసన కలిగిన వాడిని, నా జీవితమే ఒక గబ్బు పట్టిన జీవితము. ఎవరు నా పక్కన నిలబడలేరు, ఎందుకంటే నా నుండి దుర్వాసన పడుతుంది. ఏంటి ఆ దుర్వాసన? దూషకుడు నేను, హింసకుడు నేను, హానికరుడు నేను, నన్ను చూస్తూనే అందరికి భయం, పారిపోతారు. అలాంటి దుర్వాసన కొట్టే జీవితంగా నా జీవితం ఉండింది. కానీ ఎప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నానో ఇప్పుడు నా జీవితం క్రీస్తు సువాసనగా మారిపోయింది. యేసుక్రీస్తే రక్షకుడు అనే దానికి ఆయన రెఫరెన్స్ ఇది చూపించలేదు. యెషయా గ్రంథంలో ఈ విధంగా ఉంది, ఆయన ఇలా చెప్పారు, వేరే వారు చెప్పిన దాన్ని ఎక్కడెక్కడ ఉన్నదాన్ని కోట్ చేయలేదు. అదేమంటున్నాడు, నన్ను చూడు, నా బ్రతుకు చూడు, యేసే రక్షకుడు. హల్లెలూయా. క్రీస్తు ఒక వ్యక్తిలో నివసిస్తుంటే అతని మాటలు, క్రియలు క్రీస్తు పరిమళాన్ని ఆ ప్రాంతం అంతా వ్యాపింపజేస్తాయి. ఇప్పుడు నేను అందరికీ, ఈ లోకానికి మాదిరిగా ఉన్నాను. నన్ను చూస్తే ప్రజలు గ్రహిస్తారు యేసుక్రీస్తు రక్షకుడు.